ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రము, స్తుతి స్తోత్రము కలుగును గాక. యాక్చువల్గా మన యొక్క టాపిక్స్ మనం స్టార్ట్ చేసిన టాపిక్స్లో లైఫ్ జీవితము గురించి మొదలు పెట్టుకున్నాం. ఈ జీవితంలో మొదటిగా ఫిజికల్ లైఫ్, రెన్యూడ్ లైఫ్, మారు మనసు పొందిన జీవితము, లేదా ఆత్మీయ జీవితము, లేదా క్రీస్తులో జీవితము, లేదా ఇటర్నల్ లైఫ్, పరలోక సంబంధమైన జీవితం అని 5 రకాలైనటువంటి మన లైఫ్లో అనుభవాల గురించి మనం దేవుడు చెప్పేటటువంటి అనుభవాల గురించి మనం మాట్లాడుకున్నాం. 6వదిగా లైఫ్ విల్ బి టెస్టెడ్. మన జీవితము ఎప్పుడు కూడా పరీక్షలకి నిలిచి ఉంటుంది. లాస్ట్ డే వరకు కూడా, భూమి మీద వచ్చిన దగ్గర నుండి కూడా మరలా తిరిగి భూమిలోకి వెళ్ళేంత వరకు కూడా మనకి టెస్టులు ఉంటాయి అనే విషయాన్ని చదువుకున్నాం. ఇప్పుడు తర్వాత మనం ఏం చదివామంటే లైఫ్ అండ్ డెత్. ఈ లైఫ్ అయిపోయిన తర్వాత 7th పార్ట్గా డెత్ అంటే ఏంటి, స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్ అంటే మన జీవితం ఎప్పుడు ఎలాగా ఉంటుందనే విషయాన్ని కూడా లాస్ట్ వీక్లో మనం చదువుకున్నాం. తర్వాత నేను లాస్ట్ వీక్ అంతా మోస్ట్లీ సిక్కుకున్నాను. చాలా జలుబు విపరీతంగా అనిపించింది. నిన్న ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక మాట ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా అని. ఒక రిలీఫ్ దేవుడు అనుగ్రహించినారు నాకు, లేకుంటే అసలు ఆ దగ్గు కూడా దగ్గలేకుండా ఉన్నా. కనుక దాని గురించి ప్రభు దగ్గర ఆలోచిస్తూ వచ్చాను నిన్నంతా. మామూలుగా అయితే నేను ఈ వీక్ బిగినింగ్లోనే ప్రిపేర్ అవుతాను. ప్రభా నెక్స్ట్ స్టెప్ ఏంటి, లైఫ్ అండ్ డెత్ గురించి మాట్లాడాను. చాలా నాకు ఇచ్చిన టాపిక్స్ డెత్ ఇన్ సిన్ ఆర్ డెత్, వికెట్ పీపుల్ డెత్, లేదా రైచస్ పీపుల్ డెత్, లేదా ప్రిపరేషన్ ఫర్ ఫైనల్ డెస్టినీ. ఈ టాపిక్స్ ఉన్నాయి. వీటికన్నా ముందు ఏదో మిస్ అయింది అనిపించింది నాకు. కనుక నేను బాగా ప్రేయర్ చేసుకుంటే వాట్ ఈజ్ ఫ్యూచర్ లైఫ్ అంటే, అసలు క్రీస్తు ఒకసారి వచ్చాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చారు. కానీ ప్రభు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటి, నేను మరలా రాబోతున్నాను అని ఒక మాట చెప్పారు. మరలా రాబోతున్నాను అన్న మాటకి దాన్ని ఫ్యూచర్ లైఫ్, ఫ్యూచర్లో మన యొక్క జీవిత విధానము, క్రైస్తవుల యొక్క జీవిత విధానము. దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడ ఉందంటే సెకండ్ కమింగ్ గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలి. ప్రభు ఎందుకు వస్తున్నాడు, రావడానికి కావాల్సిన పర్పస్ ఏంటి, పర్పస్లో ప్రభు ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు. ప్రభు యేసుక్రీస్తు వారికి కూడా ప్రభు ఎప్పుడు వస్తున్నారో తెలియదు. కనుక ఈరోజు మన యొక్క బాగా ఫ్యూచర్ ఆర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్, రీఅపేరింగ్ ఆఫ్ క్రైస్ట్, దేవుని యొక్క క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి, ఆ రాకడ గురించినటువంటి పర్పస్ ఏంటి. దేవుడు ఆదాము అవ్వలని సృష్టించినప్పుడు ఆదాము అవ్వల ద్వారా ఒక అవిధేయత భూమి మీదకి వచ్చింది. కానీ ఈ అవిధేయతల నుంచి విధేయత ఎలాగా ఉంటుందనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనకి చూపించాడు. అంటే పాపుల్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినమాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమైనది. అంటే అవిధేయులు అయినటువంటి మనలను విధేయులుగా మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. అంటే పర్పస్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఫ్యూచర్ లైఫ్ని మనం ముందు ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫైనల్ డెస్టినీకి మనం ప్రిపేర్ అవ్వాలంటే మనకు అసలు క్రీస్తు ఎందుకు వస్తున్నాడు అనేటటువంటి విధానం మనకు ఫస్ట్ అర్థం అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే, మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం మన లైఫ్ని, క్రిస్టియన్ లైఫ్ స్టార్టెడ్ విత్ క్రైస్ట్ అండ్ వీ యాక్సెప్టెడ్ యాజ్ అవర్ సేవియర్ ఆర్ రిడీమర్. తల్లిదండ్రుల పాపమే కానీ, పితరుల పాపమే కానీ, మన యొక్క అజ్ఞానమే కానీ, మన అవిధేయతలే కానీ, వీటన్నిటి నుంచి విడిపించడానికి అని మనల్ని రక్షకుడు అంటే ఏ యొక్క దేవుని యొక్క సహవాసాన్ని ఆదాము అవ్వలు కోల్పోయినారో అటువంటి అవకాశాన్ని తిరిగి మనకు అనుగ్రహించడానికి కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మనం అందరం అంగీకరించాం. యేసుక్రీస్తుని రక్షకుడిగా మనం అంగీకరించాం.
మనం మన ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుంటూ ఉన్నాం. ఎలా కోరుకుంటూ ఉన్నాం? మనం నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే, సర్వసత్యంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలని మనం కోరుకుంటూ, పరిశుద్ధాత్మ ద్వారానే మనకి అండర్స్టాండింగ్ కలగాలి. అందుకనే మనం బ్రతిలాడుకుంటాం, రమ్ము శుద్ధాత్మ రమ్మని. ఎందుకంటామంటే వాక్యం మనకి అర్థం అవ్వాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు, ఈరోజు దేవుడు మన గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు, దేనిలో మన జ్ఞానం అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు అనే విషయాన్ని దేవుడు మనకి బయలుపరుస్తారు. ఆ తర్వాత అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన సోల్ ఎక్కడ పోతుంది అనే విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యాన్ని గురించి చాలా స్పష్టంగా ప్రభువు మాట్లాడారు. సో ఇలా మాట్లాడిన తర్వాత పరలోక రాజ్యాన్ని గురించి తెలుసుకున్న తరువాత విధేయులుగా ఉంటే రివార్డ్ ఇవ్వడానికి యేసుక్రీస్తు వస్తారు. విధేయులుగా ఉంటే, వాక్యానుసారమైన విధేయులుగా ఉంటే రివార్డ్ పొందుకోవడానికి యేసుక్రీస్తు రాబోతున్నారు. వాక్యానుసారంగా అవిధేయులుగా ఉంటే దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు మనకి ఇవ్వడానికి రాబోతున్నారు. ఇది దేవుని యొక్క పర్పస్. కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదట దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుండి 18 వచనాల్లో అపోస్తలుడైన పౌలు చాలా క్లియర్గా ఆ యొక్క రాకడని గురించి కొన్ని మాటలు వారితో దశలోని సంఘంతో మాట్లాడుతూ అది మనందరికి కూడా వర్తిస్తుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దక్కుపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా దేవుడు ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘర్మముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి. ఇది వాగ్దానం. ఇది ధ్యానం చేస్తున్నప్పుడు మనకి అదర్ రిలీజియన్స్కి తేడా ఏంటి ఆలోచనలో ఒకసారి మీ మనసును పెట్టండి. మనకి అదర్ రిలీజియన్స్కి తేడా ఏంటి? చిన్న వయసు నుంచి కూడా, సండే స్కూల్ నుంచి కూడా ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు, మరలా రాబోతున్నారు అని రెండూ నేర్పిస్తున్నాం. మనం క్రిస్మస్ వచ్చినప్పుడు ఏం నేర్పిస్తాం? యేసుక్రీస్తు లోకానికి వచ్చారు మనం రక్షించడానికని, చిన్నపిల్లల దగ్గర నుండి. ఈస్టర్ టైంలో ఏం చేస్తాం? యేసు ఈ విధంగా మరణించి పునరుద్ధరణమైనట్లుగా మనం కూడా మరణిస్తాము, మన ఆత్మ దేవునిలో పోతుందని మనం బోధిస్తూ ఉన్నాం. ఈ వాక్యానుసారంగా ఆ వాక్యానికి తగిన రీతిగా మొదట మనము లేదా బోధించే పాస్టర్లు కావచ్చు, వింటున్న పెద్దలు మీరు కావచ్చు, సండే స్కూల్ పిల్లలు కావచ్చు, విధేయులుగా ఉండటము లేదా అవిధేయులుగా ఉండటము రెండే రెండు దేవుని యొక్క మార్గంలో. చిన్న పిల్లల నుంచి మనం ఈ యొక్క పరలోకాన్ని గురించి, మన యొక్క ఫ్యూచర్ లైఫ్ గురించి మనం మాట్లాడతాం. అదర్ రిలీజన్లో మాట్లాడతారా? మరలా బోధిస్తారా? చిన్న వయసు నుంచి వేదాంతం ఎందుకమ్మా ఇప్పుడు 70 ఏళ్ళ తర్వాత మనం బోధించాలి అంటారు. అంటే ఈ జీవితం అనేది, వేదాంతం అనేది 70 ఏళ్ళ తర్వాత వస్తుంది వేదాంత జీవితము, లేదా ఈ జీవితాల గురించి జ్ఞానం అప్పుడే అభివృద్ధి చెందుతుంది అని. కానీ సైన్స్ ఏం బోధిస్తుంది? చిన్న పిల్లలకి సైన్స్లో ఒక పువ్వులో నుండి కాయ వస్తుంది, కాయలో నుండి పండు అవుతుంది, పండులో నుండి విత్తనాలు వస్తాయి, విత్తనాలు తిరిగి నాటితే మళ్ళీ అదే చెట్టు వస్తుంది. అదే కదా చెప్తున్నారు.
అలాగే ఆ యొక్క మామిడి విత్తనంలో మామిడి పండు అనేటటువంటి రుచి కలిగినటువంటి టేస్ట్ ఉంది. అదే పండు తిరిగి మలుస్తుంది, అదే విత్తనం తిరిగి మలుస్తుంది. గోధుమ గింజ మళ్ళీ గోధుమ గింజలనే తీసుకొస్తుంది. మరి మానవుడు చనిపోతే ఎందుకు ఏనుగుగా పుట్టాలా? అది లేదు. అందుకని మానవుడు చనిపోయినా కూడా మానవుని ఆత్మతోనే దేవుని దగ్గర పోతుంది అనేటటువంటి రిలీజన్ థియరీ మన యొక్క ఓన్లీ ఈ క్రిస్టియానిటీ బైబిల్లోనే బోధింపబడుతూ ఉంది. సో ఇక్కడ ఏరియాలో మనం చిన్నప్పటి నుంచి ఎందుకు నేర్పిస్తామని అంటే, మన గమ్యం మీద మనకి తెలిస్తే ఏవి ఏవి ఘనములో ఏవి నీచములో, నీచమైన మార్గంలో నడిస్తే మన యొక్క ఎండ్ ఏంటి, ఘనమైన మార్గంలో సొసైటీ యాక్సెప్ట్ చేసేటటువంటి మార్గంలో నడవడం ఏంటి, బైబిల్ యొక్క వాక్యానుసారంగా నడిచినందువల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి, వాక్యానుసారంగా నడవకపోతే సొసైటీ యాక్సెప్ట్ చేయనటువంటి ఏరియాల్లో మనం నడిస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఏంటనేది ఇంతకుముందే మన ఉత్తర ప్రత్యుత్తరాల్లో కొంత చదువుకున్నాం. నీతిమంతుని బిడ్డలు భూమిని స్వతంత్రించుకుంటారు, నీతిమంతుల బిడ్డలు మరువబడరు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ నానుడి కూడా ఉంది, వాళ్ళ నాన్న చాలా మంచోడురా, వాళ్ళ అమ్మ చాలా మంచిది, వాళ్ళ బిడ్డలు వీళ్ళు, ఒక నానుడి కూడా బయట ఉంటుంది. అలాగే మన ప్రవర్తన బట్టి కూడా మనకి చెడు పేరు వస్తుంది. తర్వాత దేవుని దృష్టిలో ఉంటే అది మంచి పేరుగా కూడా మార్చబడుతుంది. ఇక్కడ మనము ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడల గురించి, రాకడ యొక్క పర్పస్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రభువైన రాకడ గురించి, యేసుక్రీస్తు వారిని గురించి యెషయా ప్రవక్త అంటే, మీకా ప్రవక్త అంటే, అందరూ ప్రవక్తలు, మోసెస్ కూడా మాట్లాడారు ఆయన రాబోతున్నారు అని. అలాగే పునరుద్ధరణం గురించి కూడా ప్రవక్తలు మాట్లాడారు. రెండో రాకడ గురించి కూడా ప్రవక్తలు మాట్లాడారు. కొంతమంది ప్రవక్తలు మాటలు ఈరోజు తీసుకొస్తున్నాం. వారి యొక్క ప్రవక్తల యొక్క వాగ్దానము, ప్రవచనములు, లేఖనములు నెరవేర్చబడినట్లుగా నేను వచ్చి ఉన్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడతారు. అదే ప్రతి ఒక్క ప్రవచనము కూడా నెరవేర్చబడింది ఆయన రాకడ గురించి. అలాగనే ప్రతి ఒక్క ప్రవచనము కూడా ఆయనకు రెండో రాకడ గురించి కూడా నెరవేర్చబడుతుందని బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 98:8-9. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక, పండుల కూడి ఉత్సాహ ధ్వని చేయును గాక. భూమికి తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేసి ఉన్నాడు. ఆమేన్. నదులు చప్పట్లు కొట్టడం అంటే ఏంటి అసలు? సునామీ వచ్చేటప్పుడు అలలు ఎలా లేస్తాయి? మన చప్పట్ల శబ్దం ఇంతే. సునామీ అలల యొక్క శబ్దం ఎలా ఉంటుంది? ఆ శబ్దానికి మనమైతే తట్టుకోగలమా? ఒక కల వచ్చేసిందంటే ఊరు కొట్టుకోపోతుంది. అంటే ఆ యొక్క నదుల యొక్క చప్పట్ల గురించి, కొండలు కొండలు కూడటం అంటే అర్థం ఏంటి? కొండలు భూకంపం వచ్చినప్పుడు రీసెంట్గా ఈ హిమాచల్ ప్రదేశ్లో వచ్చినప్పుడు కొండలు కూడటం చూసారా కొన్ని న్యూస్లో? అదే కొండలన్నీ ఒకసారి కూలితేలా ఉంటాయి. ఒకసారి ఇమాజిన్ చేయండి. రాకడకు ముందు సూచనలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు మత్తయి సువార్తలలో. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా, లేకుంటే పేతురు గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు. అది ఇప్పుడు మాట్లాడట్లేదు మనం. ఎలాగా భూమిని ఎందుకు వస్తున్నారు? భూమిని తీర్పు తీర్చుటకై, నీతిని బట్టి లోకమును తీర్పు తీర్చుటకై, న్యాయమును బట్టి జనములను తీర్పు తీర్చుటకై యెహోవా వేయించేస్తున్నారు. యెహోవా అంటే త్రియేక దేవుడు, 3 అంటే 1, 3 in 1. అది ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నారని దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం.
కొందరు ప్రవక్తల మాటలే చెప్పుకున్నాం. 7, 13, 14. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. మనుష్య కుమారుని పోలినటువంటి ఆయన. ఈయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ గురించి, ఆ యొక్క పరలోకమైన పట్టణాన్ని గురించి, ఆ రాజ్యాన్ని గురించి క్లియర్గా వ్రాయబడినది. మూడవదిగా జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. అంటే ప్రవక్తల యొక్క లేఖనములు నెరవేర్చబడినట్లు నేను వచ్చి ఉన్నాను అన్నట్లుగానే ఆయన మరలా రాబోతున్నారు. 14, 5, 6 వచనాలు. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవద్దు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోనట్లు మీరు పారిపోవద్దు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులు అందరూ వచ్చేదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఆ యెహోవా దినమున మానమునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు, రాత్రి కాదు. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినం చాలునైనా పగలు కాదు, రాత్రి కాదు, యెహోవాకు మాత్రమే తెలిసిన దినం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారు ఆయన రాకడ గురించి? మార్కు సువార్త 14:62. యేసు, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చున్నట్టు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదనని చెప్పాను. ఆమేన్. ఆకాశ మేఘారుడై వస్తాడు మనిషి కుమారుడు. ఎవరంటే తాను. లూకాసు వార్త 21వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. ఆకాశమంది శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూద్దు. 28 చదువయ్యా. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనిది, మీ విడుదల సమీపించుచున్నదని. ఆమేన్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. పైన మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. కింద మనం చెప్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు, మీరు ధైర్యం తెచ్చుకొని తలలు ఎత్తుకొనండి. ధైర్యం చెడి కూలేది ఎవరు? ఫస్ట్ మనం ఒక మాట చెప్తున్నాం. క్రీస్తు యొక్క వాక్యమునకు విధేయులు, అవిధేయులు. ఆది కాండములో ఆదాము అవల అవిధేయత వల్ల వచ్చినటువంటి ఆజ్ఞాతిక్రమ పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణాన్ని జయించి మనకు విడుదలిచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిద్రించిన వారిని తిరిగి జీవము కలిగిన దేవునితో పాటు ఉండడానికి, తీసుకెళ్ళడానికి ఆయన మరలా వస్తూ ఉన్నారు. అలాంటి వచ్చేటప్పుడు దేవుని యందు విధేయత కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యం కలిగి ఉంటారు. అవిధేయులకు ఏమొస్తుంది? భయము వస్తుంది. రకరకాలైనటువంటి మనము ఈ యొక్క కోవిడ్లు కావచ్చు, సునామీలు కావచ్చు, చాలా వింటున్నాం. మేము చిన్నప్పుడు ఇంత వినలేదు. ఒక్కసారి తుఫాన్ వస్తేనే 76లోనో ఎప్పుడో అప్పుడు అలా వచ్చింది. వస్తే అదొక వింతగా చెప్పుకున్నాము 10 ఏళ్ళు 15 ఏళ్ళు. కానీ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ప్రపంచంలో ఏదో ఒక మూల సునామీ వస్తూనే ఉంది. ఏదో ఒక టైంలో ఎక్కడో చోట వస్తూనే ఉంది. సో ఇది ఫ్యూచర్ రీఅపియరింగ్ ఆఫ్ క్రైస్ట్ వాస్ ఫోర్టోల్డ్. ప్రవక్తల ద్వారా చెప్పబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్
క్రైస్ట్ సెకండ్ కమింగ్. ఇప్పుడు ఆ పాయింట్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఎందుకు పర్పస్ ఏంటి? మత్తయి సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 16. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవరి క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. టు గివ్ రివార్డ్ ఈచ్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్. రివార్డ్స్ ఎవరికి ఇస్తారు? ఆయన ఫాలోవర్స్కి ఏమో మేలైన రివార్డ్, బహుమానం. రివార్డ్స్ 2 రకాలు, బహుమానం, ప్రతిఫలం. బహుమానం ఎలా ఉంటుంది? గిఫ్ట్ అంటే మేలైనదిగా, వాళ్ళకి బ్లెస్డ్గా ఉండేటటువంటి బహుమానం ఉంటుంది. ప్రతిఫలం అంటే వారి వారి క్రియలతోనే ఉంటుంది. ఇంకో మాట చదువుకున్నాను చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. 25. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టింది. అప్పుడు ఏం చెప్తారు ఆయన? అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఆమేన్. మేకలకి గొర్రెలకి డిఫరెన్స్ ఏంటి అసలు? నాకే తెలియదు. ఏంటి గొర్రెలకి మేకలకి? మటన్ రుచా లేకుంటే ఏంటి సంగతి? ఏంటి తేడా? నాకు తెలిసినంత వరకు గొర్రెలకి బొచ్చు ఉంటుంది, ఇక్కడ నూలు తయారు చేస్తారు. ఇక్కడున్న మేకలకి బొచ్చు లేకుండా ఉంటుందా? ఉండుండొచ్చేమో. కానీ ఒకే రకమైనటువంటి, చూడటానికి ఒకేలాగా ఉంటాయి. వాటి విధానం వేరు, వీటి విధానం వేరు. మేకలు ఎలా నడుస్తాయో తెలియదు, కానీ గొర్రెలు మాత్రం ముందు ఆ యొక్క గొర్రెల కాపరి సౌండ్ చేస్తే సౌండ్ని అనుసరించి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. 2 ఒకే జాతి, మేకలు గొర్రెలు ఒకే జాతి. దీనిలో సైన్స్ డివిజన్లో మాత్రం ఒకే జాతి కింద ఉంటాయి, కానీ గొర్రెలు యజమాని చొప్పున నడుస్తాయి. ఇక్కడ గొర్రెలను ఎప్పుడైతే చూడటానికి ఒకేలా ఉంటారు, ప్రిటెండర్స్ కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి వారు కానీ. ఇప్పుడు నేను ఉన్నాను, ఈ క్షణం దేవుడు వస్తే నేను దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళిపోయాను అనుకోండి, నేను గొర్రెని. నేను చర్చిలో ఉంటాను, నేను బోధిస్తూనే ఉంటాను, కానీ దేవుడు అక్కడ సడన్గా వచ్చింది, నేను ఇక్కడే కూర్చొని ఉన్నానంటే నేను ఎవరిని? మేకని. అర్థమైందా? సో గొర్రెలని ముందు వైపున గొర్రెలను చూసి ఆయన ఏమంటున్నాడు? తన కుడి వైపున ఉన్న వారిని చూచి ఏమంటున్నాడో చూడండి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. ఎందుకు వస్తున్నారు ప్రభు ఈ లోకానికి, మన ఈ యొక్క భూమి మీదకి? ప్రభు చాలా మంది ఇండియాలో ఉన్నటువంటి క్రైస్తవులు 1% నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కదా. మరి 99% దేవుణ్ణి నమ్మట్లేదు, యేసుక్రీస్తుని నమ్మట్లేదు. మరి వీళ్ళందరి పరిస్థితులు ఏంటి? చాలా మంది అంటే మనిషి కుమారుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడని మనం నమ్ముతున్నాం. వాళ్ళు ఎలా నమ్ముతున్నారో మనకు తెలియదు, కానీ సృష్టికర్త అయిన దేవుడు వచ్చినప్పుడు ఎక్కడైతే ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం ఉందో, అవిధేయత ఉన్నదో దాన్ని సరిచేసి విధేయత నేర్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు, బోధించారు, వెళ్ళిపోయారు. ఆ పరిచయం ఈ 2000 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. దేవుని టైంలో ఎప్పుడో ప్రభు మళ్ళా రాబోతున్నారు. ఆయన వాక్యానుసారంగా నడిచిన వారు, విధేయులైన వారు, ఆయన ఎప్పుడో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా లోకము పుట్టినది మొదలుకొని ఆ పరలోక రాజ్యం అనేది ఆయనకు విధేయులైన వారికి ఎప్పుడుందంట? ఎప్పుడైతే లోకము పుట్టింది అంటే ఆదాము అవ్వలు పుట్టినప్పటి
ఉన్నప్పటి నుంచా, లేకుంటే ఈ యూనివర్స్ అనేది ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. అప్పటి నుంచి ఉందా, ఎప్పటి నుంచి ఉందో తెలియదు. అయితే తండ్రి ప్రభు ఏమంటున్నారు, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. ఈరోజు మన యొక్క వాక్యము, దేవుని అంగీకరించి వారు, దేవునికి విధేయులైన వారు, వారి పిల్లలు కూడా భూమిని స్వతంత్రించుకుంటారని చదివాం మనం. అలాగని దేవుని యొక్క ఆలోచనకు చొప్పున నడిచేటటువంటి గొర్రెలుగా దేవుని దగ్గర తగ్గించుకున్నటువంటి జీవితం ఉన్నప్పుడు మనం కూడా ఆ నిత్య రాజ్యంలోనికి ప్రభు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళడానికి ప్రభు సిద్ధపరిచిన పరలోక పట్టణాన్ని తీసుకెళ్ళడానికి ప్రభు రాబోతున్నారు. 3వ ఏరియాలో యూదా గ్రంథము, యూదా పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. యూదాలు ఎన్ని ఉన్నాయండి? 14 కలిసి 4, 5, 14, 15 కలిసి ఉన్నది. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీళ్ళని గురించి ప్రవచించుట్లను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరినూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గుర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గుర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. ఇక్కడ మనం లూకాసు వార్త 16వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యంలో ధనవంతుడు, లాజరు అనేటటువంటి బీదవాని గురించి. ధనవంతుడు దేవునితో మాట్లాడే సంభాషణ కూడా ప్రభు అక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ అదే నిమిషంలో ప్రభు యేసుక్రీస్తు మేకల లాగా కుడివైపు ఎడంవైపు ఉన్న వారితో మాట్లాడేటప్పుడు వారు కూడా సంభాషణ చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారేమంటారు, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే మేము చూస్తున్నాం, ఎప్పుడు నువ్వు అనారోగ్యంగా ఉంటే చూస్తున్నాం, నువ్వు ఎప్పుడు జైల్లో ఉంటే చూస్తున్నాము, మేము చూడలేదు కదా ప్రభు అని అంటారు. ఈయన లాంటి వాళ్ళకి ఎవరికైనా చేస్తే అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ రాజు చెప్తాడు. అలాగే చాలా మంది ప్రభు నీ వాక్యం మాకు తెలియదు అని అంటారంట. అందుకని ఇప్పుడు టీవీలు ఎలా వచ్చాయి, నువ్వు రక్షకుడు అని మాకు తెలియదు, నువ్వు విమోచకుడు అని కూడా మాకు తెలియదయ్యా అని చాలా మంది చెప్తారంట. ఇప్పుడు యేసుక్రీస్తుని, బైబిల్ని హీనంగా, అసహ్యంగా, చాలా రోతగా మాట్లాడేటటువంటి యూట్యూబ్ మనుషులు ఎక్కువైపోయినారు. సో ఇలాంటి దేవుణ్ణి ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, భక్తిహీనముగా చేసిన భక్తిహీన క్రియలన్నిటిని గుర్చి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా, దేవునికి విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గుర్చి వారు చెప్పేవా లేదా అని అడుగుతాడండి దేవుడు. అప్పుడు మనం చెప్తామంటే, అబ్బా నేను ఇలా చేయలేదు ప్రభు అంటే గాలిలోకే మన క్రియలన్నీ కనపడతాయంట, గాలిలో కనపడతాయంట. మన మాటలు కానీ మన సంభాషణలు కానీ గాలిలో కనపడతాయంట. మరి అది ఏ టెలిపతో తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక టైం పీస్ ఉంది, ఇటు ఒక వైర్ ఉంది, ఇటు ఒక వైర్ ఉంది. వేవ్స్ ఇలా నడుస్తూ ఉంటాయి, వాటిలో డేట్ కనపడుతూ ఉంటుంది, టైము డేటు, మధ్యలో ఏం కనపడదు, వేవ్స్ ఉంటాయి అంతే. అవి కలిసినప్పుడు డేట్ కనపడుతుంది, అలాగే టైము కనపడుతుంది. నేను అప్పటి నుంచి అనుకున్నాను, ఓకే గాల్లో మన యొక్క శబ్దం, మనం మాట్లాడే మాటలన్నీ గాల్లో ఉంటాయంట. న్యూటన్ లా ప్రకారము మన యొక్క ప్రెషర్ మన నోట్లో నుంచి వదులుతున్నాం కదా, ఒక పవర్ని వదులుతూ ఉన్నాం కదా, చర్యకు ప్రతి చర్య, యాక్షన్ టు రియాక్షన్. సో ఎయిర్లో ఉన్నప్పుడు ఆ ఎయిర్లో ఉన్న మరి ప్రతి మాట ప్రతి క్రియ అలాగా కనపడుతుందంట. అప్పుడు దేవుడు నువ్వు చేసావా చేయలేదంటే, అబ్బాయి నేను చేయలేదు ప్రభు అని అనగానే ఎయిర్లో ఏమవుతుంది, మనం చేసినవన్నీ కనపడతాయంట. కనుక దేవుడు ఎందుకు రాబోతున్నాడు, ఒప్పింప చేయడానికి, మనం నిజంగా చేశామా లేదా అనే విషయాన్ని ఒప్పింపజేయడానికి. మనం భూమి మీద ఉన్నప్పుడే దేవుని దగ్గర ఒప్పేసుకొని ప్రభా నన్ను క్షమించంటే, కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఇమీడియట్గా మనం అందరం ఎవరు కూడా నీతిమంతులు లేం భూమి మీద, వెంటనే వాటిని క్షమించేసి తిరిగి వాటిలో నుంచి ఇంకొక స్టెప్ పైకి ఎక్కినట్లుగా ఇంకొక లెవెల్ ఆఫ్ మాట్లాడుతుంది.
వాక్యము మిర్రర్. వాక్యం ఎందుకు మిర్రర్ అంటారంటే, నా ముఖం మీద మచ్చ ఉంటే నేను అద్దంలో చూసుకున్నప్పుడు ఏం చేస్తాను? జనరల్గా ఈ కంట్రీలో అందరూ బయటకు వచ్చేటప్పుడు ఆ లివింగ్ రూమ్ బయట అద్దాలు పెడతారు. చాలా అన్నిళ్ళలో, హోటల్స్లో ఎక్కడ చూసినా బయటకు వెళ్ళబోయే డోర్ ముందు అద్దం ఉంటుంది. ఎందుకు అద్దం ఉంటుంది? పోబోయే ముందు ఏం చేసుకుంటారు? నేను ఎలా ఉన్నాను, నా డ్రెస్ ఎలా ఉంది, నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది, నా కళ్ళు, నా ముక్కులన్నీ ఇలాగే నిద్రలేసి కళ్ళంతా ఇలా చేసుకొని పోలేం కదా. సో అందరూ అద్దం చూసుకొని మరీ క్లీన్ చేసుకొని పోతాం. అలాగనే మనం దేవుని ఇంట్లో ఉన్నప్పుడు లేదా దేవునితో మాట్లాడుతున్నప్పుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం మనం మాట్లాడుతుంటది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా మనసులో వ్యసనం ఉంది, ఈరోజు వాక్యం ఏమనుంది? నువ్వు వారం చూసి వీరిని చూసి నువ్వు వ్యసన పడుతున్నావా అని అడుగుతాడు దేవుడు. అప్పుడు మన హృదయం ఏమొస్తుంది? వెంటనే బాబోయ్, నా హృదయం ఎలా తెలుసు దేవునికి, వాక్యం ద్వారా ఎలా మాట్లాడుతున్నారు అనుకుంటాం. కనుక ప్రేమైన వాళ్ళారా, ఫస్ట్ ఏరియా టు గివ్ రివార్డ్ టు ఈచ్ ఆఫ్ హిస్ ఫాలోవర్స్ according to the work, do their work. And the second, he will sit on the judgment throne. మూడోదిగా టు ఎగ్జిక్యూట్ ద జడ్జిమెంట్. నాలుగోదిగా టు రివీల్స్ కౌన్సిల్ ఆఫ్ హార్ట్. 1 Corinthians 4th chapter 5th verse. 4th chapter. కాబట్టి సమయం రాకమునుకు అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందు రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆమేన్. మనం తీర్పు తీర్చడానికి మనం ఎవరు? తీర్పు తీర్చు మనుషుడా, నీవు నిరతురుడవై ఉన్నావు. తీర్పు తీర్చడం వేరు, కరెక్షన్ చేయడం వేరు. మనం పిల్లల్ని కరెక్ట్ చేయకపోతే పిల్లలు వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అనుకుంటారు. సమ్ము తప్పు చేస్తే మనం కరెక్ట్ చేస్తున్నాం అనుకోండి, మా టీచర్ ఇదే మెథడ్ చెప్పింది, అదే రైట్ అంటారు. ఒక సమ్ము చేయడానికి చైనా వాళ్ళ మెథడ్ వేరు, ఇండియన్ మెథడ్ వేరు, అమెరికా వాళ్ళ మెథడ్ వేరు, రకరకాల మెథడ్స్లో సమ్మని చేయొచ్చు. అందుకే కదా ఈ పిల్లలకి అన్ని నేర్పిస్తున్నారు, కుమ్మన గమన అనేదేదో. సో ఇవన్నీ ఎందుకంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని అభివృద్ధి చేయడానికి మనం పెంచుతున్నాం. అలాగా జ్ఞానం అభివృద్ధి చేయడానికి ఇన్ని రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటే, దైవ జ్ఞానంతోటి మనల్ని మనము తీర్పు తీర్చుకోవాలని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో 11th chapter హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వైతే ఇతరులను తీర్పు తీర్చొద్దు. ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోని తెచ్చి హృదయంలోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. అది ఏ మెప్పు అయినా. 4వ ఏరియా కనుక దేవుడు 4వ ఏరియా రివీల్ ద కౌన్సిల్ ఆఫ్ ద హార్ట్స్. హృదయాల్లో ఏముందో కూడా ప్రభువు బయలుపరుస్తానికి వస్తున్నాడు. 5వదిగా టు జడ్జ్ ద లివింగ్ అండ్ డెడ్. మనము తెస్సలోనికలకు రాసిన పత్రికలో మొదటగా నిద్రించి వారు లేస్తారు, తర్వాత మనం లేస్తామని చదువుకున్నాం కదా. 2 తిమోతి 4వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి 4:1. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను అని బట్టి చెప్పినదేమనగా. చాలు నాయన, ఏమంటున్నాడు ఈయన? సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను దేవుని ఎదుటను ఆయన ప్రత్యక్షత అంటే పరిశుద్ధాత్మ ఎదుటను నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. కనుక ప్రభు నిద్రించుచున్నవారు ఈ టాపిక్ అంటే జడ్జిమెంట్ టాపిక్ వచ్చినప్పుడు నిద్రించుచున్న వారి యొక్క తీర్పు, మృతుల పునరుద్ధానము, జీవ పునరుద్ధానము 2 ఉన్నాయి. సో మృతుల పునరుద్ధానంలో తీర్పు ఎలా ఉంటుంది, జీవ పునరుద్ధానంలో తీర్పు ఎలా ఉంటుంది, ఆ టాపిక్ ఆ ఏరియాలో మనం మాట్లాడుకోబోతున్నాం.
నో వన్ నోస్ ద టైమ్స్ ఆఫ్ క్రైస్ట్ కమింగ్. దేవునికి తప్ప ప్రభువైన యేసుక్రీస్తు వారికే కానీ దూతలకే కానీ ఏ పాస్టర్లు కూడా చెప్తే నమ్మొద్దు. మేము చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు చెప్పారు, 96లో యేసుక్రీస్తు రాబోతున్నారని చెప్పారు. చాలామంది నమ్మారు, కానీ నా మటుకు నేనంటే అనుకున్నాను, దేవునికి తప్ప ఎవరికి తెలీదు, ఈ పాస్టర్ చెప్పేది నేను నమ్మను అనుకున్నాను. అట్లనే పాస్టర్ గారు వెళ్ళిపోయారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు రాకడైతే రాలేదు. సో 24 మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం. 24:36. అయితే ఆ దినముని గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలియదు, దేవదూతలకు తెలియదు, భూమి మీద ఉన్న ఏ మనుషులకే తెలియదు, ఓన్లీ దేవునికే తెలుసు. కనుక ఎప్పుడైనా ఎవరైనా ఏ పాస్టర్ అయినా ఏ యొక్క సెయింట్ అయినా వచ్చి పలానా టైట్ పలానా రోజు దేవుడు వస్తున్నాడంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. బైబిలే. బైబిల్ ఎప్పటికీ ఉన్నవి కరెక్ట్గా మాట్లాడుతుంది బైబిల్. 7వ మాట ఖచ్చితంగా, రైచస్ విల్ నో ద డే ఆఫ్ ద లార్డ్. ఎప్పుడైనా కొందరు పాస్టర్స్ నేను ఈరోజు చనిపోతాను అని చెప్పి చనిపోయే వాళ్ళు టెస్టిమనీలు విన్నారా? ఎప్పుడన్నా విన్నారా? నేనైతే విన్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే, ఫలానా రోజు నేను చనిపోతానని చెప్పి వాళ్ళంట ఒక పాస్టర్ గారు ఆయనకి ఆ రోజు నేను చనిపోతానని చెప్పి బంధువులందరినీ పిలిచాడంట, సంఘస్థులందరినీ పిలిచాడంట, వాక్యం అంతా చెప్పాడంట, ఫైనల్ బ్లెస్సింగ్ కూడా ఇచ్చాడంట, ప్రశాంతం ఫుల్పిట్లో నిద్రపోయాడంట. ఎందుకంటే వాళ్ళు దేవుడు వచ్చేది రాని వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు వెళ్ళేది మాత్రం తెలుస్తుంది దేవుని బిడ్డలకి. వాళ్ళు వెళ్ళే టైం మాత్రం వాళ్ళకి దేవుడు బయలుపరుస్తారంట. చాలామంది అయ్యగారులు ఆ విధంగా విశ్రాంతిలోనికి వెళతారంట. కనుక ఈ వాక్యం చదువుకున్నాం చూడండి. రైచస్ విల్ నో ద డే ఆఫ్ ద లార్డ్. మొదటి దెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, ఆ కాలంలను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కలేదు. రాత్రివేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభోదినం వచ్చునని మీకు బాగుగా తెలియను. ఎప్పుడో ఒకరోజైతే ప్రభు రావడం కరెక్ట్. ఎప్పుడు యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటానని చెప్పారు ప్రభు. కనుక ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. యుగ సమాప్తిలో ఏ రోజు వస్తారో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ మనం వెళ్ళడం మాత్రం తథ్యం, అంటే ఖచ్చితం. మళ్ళీ చెప్తున్నా, లాస్ట్ వీక్లో ఆదాము గారు 930, నోవాహు గారు 950. 1000 ఏళ్ళు ఎవరన్నా జీవించారా? ఎవ్వరు జీవించలా. భూమి మీద పుట్టిన ఫస్ట్ మానవుడు కూడా 1000 ఏళ్ళు జీవించలా. కనుక మనం అంటే అతిశయోక్తి, అధిక బలం ఉంటే 80 మానవుడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన యొక్క వాక్య భాగం, ప్రభు రాబోతున్నాడు, ప్రభు వస్తాడని మనందరికీ తెలుసు. దేవుని అందు నిద్రించినాడు ప్రభు. ఆయన సింహాసనం దగ్గరుండి ప్రభా ఎప్పుడు మాకు విడుదలని ప్రార్థన చేస్తున్నట్టు కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రికలో యాకోబు భక్తుడు ఒక మాట మనతోటి హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 7-9 వరకు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండడి. చూడుడి, వ్యవసాయదారులు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలం నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టను కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సణగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. కనుక
జనరల్గా సంఘాలలో ఏమొస్తాయి? సనుగుడులు వస్తాయి. చాలా ఏరియాల్లో వస్తూ ఉంటాయి, నా మీద వస్తూ ఉంటాయి. నేనేదో చేస్తూ ఉంటాను అంటే సనుక్కోవడం ఎందుకు అనుకోవచ్చు. నాకు రావచ్చు, మీరేంటి చెప్పినట్టు వినరని నేను సనుక్కోవచ్చు. అరే మేము ఇట్లా పాడుతున్నాం, మ్యూజిషియన్స్ సరిపోవట్లేదని మీరు పాడేవాళ్ళు మ్యూజిషియన్ మీద సనుక్కోవచ్చు. మ్యూజిషియన్స్ మేము బాగా పడతాం, మీరు సరిగ్గా పాడలేదని వాళ్ళు సనుక్కోవచ్చు. మేము టైంకి వచ్చినా కూడా అంటే టైంకి రాలేదు, టైంకి ముగించలేదని సనుక్కోవచ్చు. దేనికో దానికి మనకి ఏమొస్తుంటాయి? సనుగుళ్ళు వస్తుంటాయి. కానీ వాక్యం ఇలా మన సనుగులు మన స్వభావాలు తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు మీరేమంటున్నారంటే ఓపిక కలిగి ఉండడి, ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండడి, మీ హృదయములను స్థిరపరచుకునండి. వయసు పెరిగే కొన్ని ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలుసా? ఏమో పోతే పని, వాళ్ళ కర్మ, వాళ్ళు ఎలా చూసుకుంటారు. నా మట్టుకు నేను ప్రశాంతంగా నా జీవితాన్ని ముగించాలి అని వయసు పెరిగే వాళ్ళు మాలాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు హృదయంలో. సణుగుడు గొనుగుడు వచ్చినప్పుడు ఒకసారి హెచ్చరిక చేస్తాము, రెండోసారి వాటిని ఏం చేస్తుంటాము? వదిలేస్తాం. పోనీలే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్, వదిలేస్తాం. అలాగే దేవుడు కూడా మనల్ని వదిలేస్తే ఆలోచించండి. కనుక సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సణుగకుడే. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు సణుగుతే ఒకవేళ దేవునికి ఎలా తెలుస్తాయి? ప్రసంగి గ్రంథం తీయండి. దేవునికి ఎలా తెలుస్తాయి మనం మాట్లాడుకున్న మాటలు? రెక్కల గలది ఏం చేస్తుంది? దేవుని యొద్దకు కొన్ని తీసుకొని పోతుంది. చదవండి వాక్యం. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు లేదా మన అంతరంగంలో ఉన్న తలంపు పుట్టక మనిపోయి దేవునికి తెలుసు. రెగ్యులర్గా చెప్తాను ఈ వాక్యం, కొన్నిసార్లు కంటికి కనబడదు. రెక్కల గలది ఏం చేస్తుంది? దేవుని యొద్దకు వాక్యాన్ని తీసుకొని పోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. సో ఓపిక కలిగి ఉండమంటున్నాడు యాకోబు భక్తుడేమో. యోహాను భక్తుడు మన గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, నీవేలాగు ఏంటది? ఎక్లీషియాసిస్ 10 కదా, చదువు గట్టిగా. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలైనగా ఆకాశ పక్షులు సమాచారము కొంచుపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. పాస్టర్లకు కొన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? ఎవరో చెప్పకుండా తెలుస్తాయి. కొన్ని సందర్భాల్లో తెలుస్తుంటాయి. ఎందుకు తెలుస్తుంటే అంటే ఈ వాక్యము కరెక్ట్, వాక్యానుసారం. నీ మనస్సునందైనను, నా హృదయంలో జరిగింది నేను మాట్లాడుకుంటుంది ఎలా తెలుస్తుంది ఎదుటి వ్యక్తికి? సైకాలజీలో ఏదో హిప్నాటిజం అనుకుంటారు. పరిశుద్ధాత్మ వరాల్లో ఒక వరం వివేచన వరం. ఈ వరం ద్వారా ఈ విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో ఇవి మనమేంటి అంటే దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఓర్పును కలిగి ఉండు, ఈ సణుగులు గినుగులు ఇవన్నీ వద్దు నీకు. నువ్వు దేవుని కోసం వెయిట్ చెయ్యి, దేవుని రాకడకు సిద్ధపడు. ఎలా సిద్ధపడాలి? నీవేలాగ ఉపదేశము పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనచ్చు మారు మనసు పొందము. జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చేదను, ఏ ఘడియను నీ మీదకు వచ్చేదనో నేను నీకు తెలియనే తెలియదు. కనుక మనం ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి?
వ్యవసాయదారుడు తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎండిపోయి, ఎండాకాలం మన ఇండియాలో ఎండిపోయి ఉంటుంది పొలం. ఆ పొలం దున్నలేం. ఎప్పుడైతే తొలకరి వాన కురుస్తుందో పై లేయర్ అంతా గట్టిగా రాయలాగున్న లేయర్ అంతా పైన తొలకరి వర్షం కురవగానే సాఫ్ట్ అయిపోతుంది. పైన ఉన్న లేయర్ కింద ఎప్పుడు మెత్తగానే ఉంటుంది. ఆ సాఫ్ట్గా ఉన్నటువంటి ఆ ఏరియాని దున్ని విత్తనాలు వేస్తారు. మళ్ళీ పైరు కొయ్యడానికి రాబోయే ముందు కూడా దాని మీద కంకుల మీద ఉన్నటువంటి నూగంతా రాగిపోతేనే కానీ శ్రేష్టమైన విత్తనాలు బయటపడవు. అందుకని మళ్ళీ ఒక వర్షం కురుస్తుంది, ఆ నూగంతా నానిపోతుంది, విత్తనాలన్నీ స్పష్టంగా కనబడతాయి. అప్పుడే పైరు కొయ్యబడుతుంది. ఆ తొలకరి కనబడే వర్షం కొంచెం పెయిన్ఫుల్గా ఉంటాయి. ఎక్కువగా కురిసింది అనుకోండి, పంట అంతా ఏమైపోద్ది, నేల మీద పడి మొక్కలు వస్తాయి. మన ఇండియాలో ఎవరికో ఉల్లిపాయలన్నీ మొక్కొచ్చినాయంట. రోడ్డు మీద పడి రోడ్డు మీద పోస్తున్నారు, కాలువలు వదిలేస్తున్నారు ఏడ్చుకుంటూ. ఎంత దుఃఖం కదా. అసలు పసిపిల్లలాగా ఉంటాయి ఆ పొలం మీద వచ్చాయి. కనుక అలాంటి హృదయము మన దేవునిది. కాపరి వంటి హృదయం, లేదంటే తోటమాలి వంటి హృదయం. ఆ హృదయంతోనే ప్రభు మాటి మాటికి బ్రతిమలాడతాడు మన బలహీనతలను చూస్తూ. ఏమని అడుగుతాడంటే, అయ్యా ఇంకో ఛాన్సే, ఇంకో ఛాన్స్, ఇంకో ఛాన్సే. అలాగే మనం దేవుని ఎంత ఓపిక కలిగి ఉంటే 12వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, 3:11-12. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. మొదట నువ్వు జాగరూకుడువై ఉండు. నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, నువ్వు దేవునితో నడిచే విధానం ఎలా ఉంది, నీ మాట విధానం ఎలా ఉన్నది, ఇవన్నీ కూడా మనల్ని మనం చూసుకుంటూ జాగరూకుడు జాగ్రత్త కలిగి ఉండి, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడనో నీ కిరీటమును అపహరింపకము. ఏ కిరీటం ఉంది మనందరికీ? జీవ కిరీటం ఉంది. ఈ జీవ కిరీటాన్ని ఎలా ఇస్తారో మన చర్చి యొక్క వాగ్దానం 12, జయించువాని నా దేవుని ఆలయంలో స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నడనో వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగవచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద రాసేదను. అది మన వాగ్దానం. దేవునికి స్తుతి ఘనత మహిమ కలుగును గాక. కనుక ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నారు. ఎందుకు వచ్చారు? మన జీవం అంటే ఏంటి, మన లైఫ్ అంటే ఏంటి, డెత్ అంటే ఏంటి, స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్ ఏంటి. అయితే మనం నిద్రించుచున్న వారి గురించి మాట్లాడేటప్పుడు డెత్ అంటే నిద్రలో సమానమని మనం నేర్చుకున్నాం. ఆ నిద్రలో నుండి లేచేటటువంటి మనల్ని కూడా ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నారు. ఆయన మనల్ని కూడా పునరుద్ధానాలు ఉన్నాయి. జీవ పునరుద్ధానం, మృతుల పునరుద్ధానం. వీటన్నిటికి ముందు ప్రభు ఈ లోకానికి ఎందుకు రాబోతున్నారనే విషయాన్ని మనం చూసుకున్నాం. దేవుని చిత్తమైతే నెక్స్ట్ దేవుడు ఈ యొక్క కంటిన్యూషన్ కొంతవరకు మనం కంప్లీట్నెస్, ఒక సబ్జెక్టుని మనం కంప్లీట్గా ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చేస్తామో అప్పుడు ఆ కంప్లీట్లో నిలబడటానికి మనం ప్రయాసపడతాం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, గాలికి కొట్టబడు పొట్టు వలె ఉండొద్దు, ఉపదేశం ఖచ్చితంగా నువ్వు నేర్చుకో. ఎప్పుడైతే ఉపదేశం నీ హృదయంలో ఉంటుందో నువ్వు అందులో నుంచి వెళ్ళవు. ఇంకొంచెం హై లెవెల్కి వెళ్తావు కానీ కిందకి దిగవు. నువ్వు ఒక మంచి లెవెల్ ఆఫ్ జాబ్లో నువ్వు ఉన్నప్పుడు ఇంకొక కోర్స్ నేర్చుకొని ఇంకొక లెవెల్కి వెళ్తావు కానీ అంతకన్నా తక్కువ లెవెల్కు వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. అందుకని మనము గాలికి కొట్టబడే పొట్టు వలె ఉండొద్దు, కానీ మనము జాగరూకులమై భయము కలిగి దేవుని యొక్క వాక్కుకు విధేయులుగా ఉండినట్లుగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని, దేవుని రాకడికి మనము జాగ్రత్త పడాలని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మనం లేచి నిలబడదాం. జగదుత్పత్తికి మునిపే, లోకము పుట్టక మునిపే మీ నిమిత్తము సిద్ధపరిచినటువంటి ఆ పరలోక పట్టణంలోనికి తీసుకువెళ్ళడానికి ప్రభు ఈ లోకం నాకు రాబోతున్నాడు. కనుక తీర్పు తీర్చడానికి రాబోతున్నారా, బహుమానం ఇవ్వడానికి రాబోతున్నారా అనేది మన యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది.
ఒకవేళ ఎక్కడైనా నేను వాక్యానుసారంగా అవిధేయంగా ఉన్నానని అనిపిస్తే ఈ దినమందే సమయం అంటూ ఉండగానే ప్రభు దగ్గర మనం క్షమాపణ అడుగుదాం. మన మాటల ద్వారా అయితేనేమి, క్రియల ద్వారా అయితేనేమి, ఎక్కడైనా ఎవరినైనా నొప్పించినట్లున్నా, మన ప్రవర్తన ద్వారా అయితేనేమి, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. సమయం ఉండగానే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హృదయంలో ఉన్న సమస్తం కూడా దేవునికి తెలుసు. ప్రతి తలంపు పుట్టక మునిపై దేవుడు దాని గురించి పరిశీలిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన కుమారుడు, కుమారి, మనం ఎక్కడైనా కూడా నువ్వు తీర్పు తీర్చొద్దు అని అంటున్నాడు దేవుడు. తీర్పు తీర్చేది దేవుడు మాత్రమే. ఎవరి పరిస్థితి దేవుడు చూస్తాడు. కనుక మనం నేల మట్టుకు తగ్గించుకుందాం, హృదయాన్ని దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా సమర్పించుకుందాం. ప్రభువా, నీవు ఈ లోకానికి వచ్చి నన్ను మమ్మల్ని నీ బిడ్డలుగా మార్చుకున్నావు, నీ దత్తపుత్రులుగా మార్చుకున్నావు, నీ వాక్యానికి విధేయులైనట్లుగా నీ సన్నిధికి మమ్మల్ని నడిపిస్తున్నావు. అలాగే నిత్య రాజ్యానికి కూడా విధేయులైనట్లుగా మమ్మల్ని నడిపించు తండ్రి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా వీణ స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము వాప నలలు వివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. ప్రేమైన తండ్రి, నీ పాదముల స్తోత్రములు. ఎన్నిక లేని మమ్మల్ని ఎంతగా ప్రేమించిన నీ ప్రేమకు ఏమిచ్చి నీకు కృతజ్ఞతలు చెల్లించగలం నాయనా. అవును ప్రభా, మీరు త్వరగా రాబోతున్నారు. ఎవరి కిరీటము వారిదే నా తండ్రి. ఎవరి కోసమో ఎవరు ఏది పోగొట్టుకోలేరు నాన్న. కనుక నా తండ్రి, ఎవరి యొక్క హృదయాన్ని వారు భద్రంగా కాపాడుకొని నా తండ్రి, ఎవరి ముందున్న గోలుని వారిని అందుకునే రీతిగా నా ప్రభా, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి రీతిగా నిన్ను హత్తుకునే భాగ్యం దయచండి. నీ వాక్యంకు విధేయత అయ్యేటట్లుగా దయ చూపించండి. పరిశుద్ధాత్మ దేవ, సర్వసత్యంలోనికి నడిచేంత వరకు కూడా ఈ బిడ్డల్ని ఎవరిని విడవద్దు, మమ్మల్ని మరువవద్దు నాయనా. నీ పాదాల చెంత సమర్పిస్తూ త్వరగా నానే సేనాన్ని అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.